ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తూ ముఖ్యంగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి బడి బాగుండాలి, ప్రతి బిడ్డ బడికి వెళ్ళాలి అని ఈరోజు అనేక సంస్కరణలను తీసుకొస్తూ విద్యా వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకొస్తూ ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే తీరుని చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మమేకమై పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యాచరణలను కూడా డిస్కస్ చేసే అవకాశాన్ని ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ లో జరుగుతుంది. అందులో భాగంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని 4వ సారి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించడం జరిగింది. ఈ రోజు కేవలం ఒక కార్యక్రమం లాగా కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే స్కూల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ని పిల్లలకి అందజేస్తున్నాం, ఎలాంటి కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం అని ఈ రోజు అనేక రకమైనటువంటి పిల్లల నైపుణ్యాన్ని పెంచే విధంగా వొకేషనల్ కోర్సెస్ చదువుతోనే కాదు, అకాడమిక్ సబ్జెక్ట్స్ తోనే కాదు, వొకేషనల్ కోర్సెస్ ని అడిషనల్ గా పిల్లలకి ఈ రోజు సమయం కేటాయిస్తూ వాళ్ళని నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈరోజు స్టెమ్ ల్యాబ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, స్పోర్ట్స్ పరంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఈ రోజు టైలరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ తో సంబంధించినటువంటి కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, బ్యూటీ వెల్నెస్ మీద వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, అంటే ఒక హాబీస్ ని కూడా ఒక కోర్సెస్ లో ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలకి ఒక ప్రత్యేక కరిక్యులర్ యాక్టివిటీస్ ని అందజేస్తూ ఈ రోజు మనం ముందుకు వెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారు మన మంత్రి వర్యులు పిల్లల భవిష్యత్తు కోసం నిధులను కేటాయించి 3 ఉంటే 3 పిల్లలు బడికి వెళ్ళాలి, 4 ఉంటే 4 పిల్లలు బడికి వెళ్ళాలని ఈ రోజు ఎంత రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా బిడ్డల భవిష్యత్తు కోసము ఈ రోజు ఈ నిధులు కేటాయించి మరి ప్రతి బిడ్డని స్కూల్ కి పంపించే అవకాశాన్ని కలిగిస్తా ఉన్నారు. ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో మనకి ఒక బిడ్డకే పడేదమ్మా, ఈసారి మన అందరి బిడ్డలు, మాకున్నటువంటి అన్ని పిల్లలకి కూడా ఈ రోజు తల్లికి వందనం వేస్తే మేము 3 పిల్లల్ని, 4 పిల్లల్ని, 2 పిల్లల్ని కూడా ఈ రోజు బడికి పంపిస్తా ఉన్నాం. గతంలో ఒకరు చదువుకుంటే ఒకరు కూలి పనికి పంపించే వాళ్ళం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈసారి అవకాశం లేకుండా మా బిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తుందని తెలియజేశారు. అదే విధంగా ఈ రోజు డొక్కా సీతమ్మ గారి భోజనం, ఒక పౌష్టిక ఆహారాన్ని ఈరోజు పిల్లలకు అందించాలని ఈరోజు మంచి మెనూతో, ఈరోజు సన్న బియ్యంతో, అలాగే ఒక మిల్లెట్ చిక్కీని కూడా వాళ్ళకి ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటే మంచి చదువుకోవచ్చు అని ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఆ డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్స్ ని కూడా ఈరోజు అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ ని కూడా ఈరోజు ఒక నాణ్యతతో కూడినటువంటి బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, స్కూల్ షూస్ కానీ ఈరోజు వాళ్ళకి అందజేస్తూ పురోగతి ఎలా ఉంది, పిల్లల అటెండెన్స్ ఎలా ఉంది, ఉపాధ్యాయుల సమక్షంలో ఈరోజు బడిలో పిల్లలు ఎలాంటి నైపుణ్యాన్ని పొందుతూ ఉన్నారు, ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారని ఎప్పటికప్పుడు ఆ యాప్స్ లో అప్డేట్ చేయడం వల్ల తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా పిల్లల పురోగతిని తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారు. దాంట్లో ఒక చిన్న విషయం కూడా మనం తెలియజేస్తున్నాం. 9 గంటలకి స్కూల్ స్టార్ట్ అవుతే 9:10కే పిల్లల అటెండెన్స్ ని ఆ లీప్ యాప్ లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా పిల్లలు స్కూల్కి అటెండ్ అయినారా లేదా, లేకుంటే దారిలోనే ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా, ఎందుకు అటెండ్ అవ్వలేదు అనే ఒక పర్యవేక్షణను కూడా ఈ రోజు మనం ఆ లీప్ యాప్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా శక్తి యాప్ ని కూడా మనం ఈ రోజు ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పిల్లల భద్రత కోసం. ఇలాగ అనేక కార్యక్రమాలు, అనేక సంస్కరణలను విద్యా వ్యవస్థలో తీసుకువచ్చి పెను మార్పులు తీసుకువచ్చి ఈరోజు హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి మంచి నైపుణ్యాన్ని అందించే విధంగా కూడా ఈ రోజు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ని తల్లిదండ్రులు అందరూ కూడా
చాలా చాలా అద్భుతంగా సంతోషం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి పురోగతిని కానీ ప్రోగ్రెస్ని కానీ మనం అందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాము. సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జెడ్పీ హై స్కూల్లో ఈరోజు మెగా పిల్లలకు కూడా ఎంతో మేలు చేసి ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని చూస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. పిల్లలు ఎంతో యాక్టివ్గా ఈరోజు అందరూ కూడా పాల్గొన్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు వచ్చి పాల్గొనడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 600 మంది పిల్లలు ఉంటే 13 మంది పిల్లలకి ఇంకా తల్లికి వందనం పెండింగ్ లో ఉందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా కానీ వాటిని సరి చేసుకొని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులకు తెలియజేసి ఒకవేళ అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా బెనిఫిషరీ అకౌంట్లోకి అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను.